హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్ సెషన్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024 లేదా తెలంగాణ కులగణన అనేటువంటి అంశం గురించి మనం చర్చించుకుందాం. ముందుగా చూడండి, తెలంగాణ కులగణన 2024 ఫిబ్రవరి 2న మంత్రివర్గం చేసిన సిఫార్సు మేరకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టాలని 2024 ఫిబ్రవరి 16న శాసనసభ తీర్మానించింది. అంటే మన రాష్ట్రంలో నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు చేరాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క సర్వేను నిర్వహించాలని చెప్పి భావించటం, తద్వారా 2024 ఫిబ్రవరి 2న మంత్రివర్గం చేసినటువంటి సిఫార్సు మేరకు 2024 ఫిబ్రవరి 16న శాసనసభ తీర్మానించింది. సో ఆ తర్వాత ఈ సర్వేలో ఈ సర్వే యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే 2024 ద్వారా మొత్తం 57 ప్రశ్నలు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 అంశాలతోటి సమాచారం సేకరించారు. చూడండి ఎంత వివరంగా సేకరించారు అంటే, చూడండి 75 అంశాలు ఉన్నాయంటండి. దేనికి సంబంధించినవండి? సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, ఇలా అన్ని రకాలైనటువంటి సమగ్రమైనటువంటి సర్వేను సేకరించడం జరిగింది. అందుకనే దీనికి సమగ్ర సర్వేను కూడా మనం పిలుచుకుంటూ ఉంటాము. ఈ సర్వేలో 57 ప్రశ్నలు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 అంశాలు రూపంలో సమాచారాన్ని ప్రతి ఒక్కరి దగ్గర నుండి సేకరించడం జరిగింది. ఈ సర్వే వివరాలను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిన్న శాసనసభలో వెల్లడించడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని ఎప్పుడో 2024 ఫిబ్రవరి 26న శాసనసభ తీర్మానం ఆమోదించి ఈ గణాంకాలు సేకరించడం జరిగితే ఇప్పుడు ఎందుకు కరెంట్ అఫైర్స్గా చెప్పుకుంటున్నామంటే, అది నిన్న అసెంబ్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానిని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఆ సర్వేలో సేకరించినటువంటి గణాంకాల ప్రకారం ఎంతమంది ఉన్నారు, వాటి యొక్క విలువ, వారికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అని కూడా ఆయన శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అందుకని ఇది మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అయింది. మన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇక నుండి చేయబోయేటటువంటి అన్ని పథకాలకు కానీ అన్ని మార్పులకు కానీ ఈ సర్వేనే ఆధారంగా ఉంటుందని చెప్పి కూడా మనం గ్రహించాలి. చూడండి, ఇక్కడ సమగ్ర సర్వేకి సంబంధించిన వివరాలు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మన ఈ యొక్క వివరాలను వెల్లడిస్తూ ఉన్నటువంటి చిత్రపటం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక తెలంగాణలో ముస్లిం మైనారిటీలలోని వెనుకబడిన తరగతుల వారితో కలిపి మొత్తం బీసీ జనాభా 56.33% అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమగ్ర సర్వే నిర్వహణలో మనకి తెలిసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, మన రాష్ట్రంలో మొత్తం బీసీల యొక్క సంఖ్య ఎంత ఉందయ్యా అంటే మొత్తం జనాభాలో 56.33% అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. అంటే ఈ 56.33%లో ఎవరున్నారయ్యా అంటే ముస్లిం మైనారిటీల్లోని వెనుకబడిన తరగతులు. అంటే ముస్లిమ్స్లో కూడా ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు. అయితే ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి బీసీలతో కలుపుకొని మన రాష్ట్రంలో మొత్తం బీసీల సంఖ్య ఎంత శాతం ఉన్నారయ్యా అంటే 56.33% అని ప్రభుత్వం ప్రకటించింది ఈ సమగ్ర సర్వే నివేదికలోని అంశాల్లో భాగంగా. ముస్లిం మైనారిటీలలోని బీసీలను మినహాయిస్తే 46.2% అని చెప్పింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ముస్లిం మైనారిటీలోని బీసీలను మినహాయిస్తే మన రాష్ట్రంలో బీసీ జనాభా శాతం ఎంతయ్యా అంటే 46.25%. ముస్లిం మైనారిటీల్లోని బీసీలను కూడా తీసుకుంటే రాష్ట్రంలో ఈ యొక్క బీసీల శాతం ఎంతయ్యా అంటే 56.33%. గుర్తుపెట్టుకోండి, ముస్లిం మైనారిటీలతో ఉన్నటువంటి బీసీలతో కలుపుకుంటే ఎంత, ముస్లిం మైనారిటీలోని బీసీలు లేకపోతే ఎంత అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక సర్వేకు 1,03,889 మంది ఎన్యూమరేటర్లు, అదేవిధంగా సూపర్వైజర్లు నియమితులయ్యారు. ఇది ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సర్వే కోసం ప్రభుత్వం ఏకంగా 1,03,889 మందిని తీసుకోవడం జరిగింది ఈ సర్వే నిర్వహించడం కోసం. వారిలో కొంతమందిని ఎన్యూమరేటర్లుగాను, కొంతమందిని సూపర్వైజర్లుగాను నియమించడం అనేది జరిగింది.
ఇక 2024 నవంబర్ 6న సర్వే ప్రారంభమై అదే సంవత్సరం అంటే 2024 డిసెంబర్ 25న పూర్తి చేయటం జరిగింది. సో ఈ విధంగా 2024 నవంబర్ 6న ప్రారంభించినటువంటి ఈ సర్వే 2024 డిసెంబర్ 25న పూర్తి చేయటం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సర్వే ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగించడం జరిగింది. అయితే మరి 2024 ఫిబ్రవరి 16న అసెంబ్లీలో తీర్మానం జరగటం ద్వారా ఈ యొక్క సమగ్రమైనటువంటి సర్వే నిర్వహించడానికి అంకురార్పణ జరిగితే మరి ఈ యొక్క సమగ్ర సర్వే అంటే 1,03,889 మందిని ఈ యొక్క ఎన్యూమరేటర్లుగాను సూపర్వైజర్లుగాను నియమించి ఆ తర్వాత ప్రశ్నావళిని తయారు చేసుకొని అవన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత 2024 నవంబర్ 6న సర్వే ప్రారంభమైతే అదే సంవత్సరం అంటే 2024 డిసెంబర్ 25న సర్వే పూర్తి చేయడం జరిగింది. ఇదంతా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక మొత్తం జనాభాలో 96.9% అంటే 3,54,77,554 మంది వ్యక్తులు సర్వేలో పాల్గొన్నారు. అంటే ఈ యొక్క మొత్తం సర్వేలో ఎంతమంది పాల్గొన్నారయ్యా అంటే రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 96.9% మంది పాల్గొన్నారు. అంటే వాళ్ళ సంఖ్య 3,54,77,554 మంది. మరి మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134 కుటుంబాలను సర్వే చేసింది. చూడండి, అంటే 96.9% మంది జనాభా ఈ సర్వేలో పాల్గొనడం జరిగిందని పేర్కొనడంతో పాటుగా ఎన్ని కుటుంబాలయ్యా అంటే మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను అంటే మన రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయ్యా అంటే 1,15,71,457 కుటుంబాలుంటే మరి ఆ కుటుంబాల్లో ఎన్ని కుటుంబాలలో ఈ సర్వేని సేకరించారయ్యా అంటే 1,12,15,134 కుటుంబాలను సర్వే చేయటం జరిగింది. మరి వివిధ కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల సంఖ్య ఎంతయ్యా అంటే 3,56,323 కుటుంబాలు. అంటే మొత్తం రాష్ట్రంలోని కుటుంబాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ ఎకానమీలో కూడా ఈ పాయింట్స్ మీకు ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోవాలి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కుటుంబాల సంఖ్య ఎంతయ్యా అంటే 1,15,71,457 కుటుంబాలు. అందుకు గాను ఎన్ని కుటుంబాలకు సర్వే నిర్వహించారయ్యా అంటే 1,12,15,134 కుటుంబాల్లో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. మరి వివిధ కారణాల వల్ల ఎన్ని కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదయ్యా అంటే 3,56,323 కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదు. మొత్తం జనాభాలో ఎంతమందికి ఈ యొక్క సర్వేలో పాల్గొన్నారయ్యా అంటే 96.9% మంది ఈ సర్వేలో పాల్పంచుకోవటం జరిగింది. ఇక ఇది మొత్తం కుటుంబాల్లో 96.9%. జనాభా పరంగా సేమ్ కుటుంబాలు కూడా 96.9%. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 66,99,602, నగర ప్రాంతాల్లో 45,15,532 కుటుంబాలను సర్వే చేశారు. చూసాం కదండి. చూడండి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో 66,99,602 కుటుంబాలను సర్వే చేస్తే నగర ప్రాంతాల్లో 45,15,532 కుటుంబాలను సర్వే చేయడం జరిగింది. మొత్తం కలుపుకుంటే ఎంత వచ్చేసిందండి? 1,12,15,134 కుటుంబాలు. అంటే 66,99,602 కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో, అదేవిధంగా 45,15,532 కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో, మొత్తంగా కలిపి 1,12,15,134 కుటుంబాలను ఈ సర్వేలో నిర్వహించడం అనేది జరిగింది. ఇక సర్వేలో పాల్గొనని జనాభా ఎంతయ్యా అంటే 3.10%. అంతే కదా. మనకి 96.9% మంది సర్వేలో పాల్గొన్నారు. పాల్గొనని వారు ఎంతయ్యా అంటే కేవలం 3.10%. మరి ఈ సర్వేకి గాను చేసినటువంటి ఖర్చు ఎంతయ్యా అంటే మరి చెప్పుకున్నాం కదా, 1,00,000కు పైగా ఎన్యూమరేటర్లను సూపర్వైజర్లను నిర్మించారు కదా. మరి వాళ్ళందరి కోసం ఈ యొక్క ప్రశ్నావళిని తయారు చేయడం కోసం వీటన్నిటి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఖర్చు ఎంతయ్యా అంటే 125 కోట్లు. మీకు డౌట్ రావాలి, మరి ఇంత ఖర్చు పెట్టి ఎందుకు సర్వే చేశారు, 125 కోట్లు ఖర్చు పెట్టారంటే ఎప్పుడైతే
ప్రభుత్వానికి ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఉంటుందో ఈ యొక్క కులాల వారీగా, మతాల వారీగా, వారి సామాజిక, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి అనుకోండి, ఎవరికి పథకాలు ఏ విధంగా రూపొందించాలనేటువంటి అవగాహన అనేది ప్రభుత్వానికి వస్తుంది. సో ఆ సర్వేలో ఉన్నటువంటి అంశాలను బట్టే మంచి సమగ్రమైనటువంటి పథకాలను కూడా రూపకల్పన చేయవచ్చు. అందుకనే ఇంత ఖర్చు చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను నిర్వహించడం అనేది జరిగింది. మరి ఇక చివరిగా ఈ సర్వేలో మనకి తేలినటువంటి ఎట్ ఏ గ్లాన్స్ అంటాం కదా, ఒక సంక్షిప్తమైనటువంటి సమాచారం ఏంటో చూడండి. సర్వే ప్రకారం రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా వివరాలు ఏంటో చూడండి. ఎస్సీలు ఎంత శాతం మంది ఉన్నారండి అంటే మొత్తం జనాభాలో 17.43% మంది ఉన్నారు. మరి ఎస్టీలు ఎంత శాతం మంది ఉన్నారయ్యా అంటే 10.45% మంది ఉన్నారు. చూడండి, ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గీకరణ తెలిసిందనుకోండి, పథకాలు రూపొందించడం అధికారులకు చాలా ఈజీ అవుతుంది. అందుకనే మనకి జనాభా లెక్కలు కూడా ఎందుకు సేకరిస్తామంటే ఇందుకే. జనాభా లెక్కలు కూడా మనం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తాం కదండి. కారణం ఏంటంటే ప్రభుత్వము అందరికీ సమానమైనటువంటి అవకాశాలతోటి ఈ పథకాలను అమలు చేసి రూపొందించాలంటే అసలు జనాభా పైన ఒక అవగాహన అనేది ఉండాలి. సో అదేవిధంగా ఎస్టీలు ఎంతమంది ఉన్నారండి ఈ సర్వే ప్రకారం మన రాష్ట్రంలో అంటే 10.45% మంది ఉన్నారు మొత్తం జనాభాలో. ఇక ముస్లిం మైనారిటీలు ఎంత శాతం మంది ఉన్నారంటే 12.56% మంది ఉన్నారు. చూడండి, ముస్లిం మైనారిటీలు 12.56, ఎస్టీలు 10.45, ఎస్సీలు 17.43 ఉన్నారు. ఇక ముస్లిం మైనారిటీల్లో బీసీలు, ఇందాక చెప్పుకున్నాం కదా, ముస్లింలలో కూడా ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. మరి ఈ ముస్లిం మైనారిటీల్లో బీసీలు ఎంత శాతం మంది ఉన్నారయ్యా మొత్తం జనాభాలో అంటే 10.08% మంది ఉన్నారు. మరి ముస్లిం మైనారిటీల్లో ఓసీలు ఎంత శాతం మంది ఉన్నారంటే కేవలం 2.48% మంది ఉన్నారు. ఇక ఓసీలు ఎవరండి? ఓసీలు అంటే ముస్లిం మైనారిటీలోని వారు మినహాయించి, ముస్లింలో కూడా 2.48% మంది ఓసీలు అనుకున్నాం కదండి, వాళ్ళని మినహాయించి ఓసీలు ఎంతమంది ఉన్నారయ్యా మన రాష్ట్రంలో అంటే 13.31% మంది ఉన్నారు. 13.31% మంది ఉన్నారు. ఇక ముస్లిం మైనారిటీలోని ఓసీలతో కలుపుకుంటే ఓసీలు ఎంతమంది ఉన్నారయ్యా, ఎంత శాతం మంది ఉన్నారయ్యా అంటే 15.79% మంది ఉన్నారు. ఇక బీసీలు ముస్లిం మైనారిటీలోని వారు మినహాయించి, అంటే ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి ఈ యొక్క బీసీలు ఎంతమంది ఉన్నారండి 10.08 మంది ఉన్నారు. వాళ్ళు మినహాయించి మన రాష్ట్రంలో ఉన్న బీసీలు ఎంత శాతం అయ్యా అంటే 46.25%. ముస్లిం మైనారిటీలను బీసీలతో కలుపుకొని మొత్తం బీసీలు ఎంత శాతం మంది ఉన్నారయ్యా అంటే 56.33% ఉన్నారు. సో ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ జనాభా శాతం ఎంత, ఎస్టీ జనాభా శాతం ఎంత, ఓసీ జనాభా శాతం ఎంత, బీసీ జనాభా శాతం ఎంత. ఈ బీసీల్లో కూడా మనకి క్లారిఫై ఇస్తూ ముస్లిం మైనారిటీల్లో ఉన్నటువంటి బీసీలు కలుపుకుంటే ఎంతమంది ఉన్నారు, ముస్లిం మైనారిటీల్లో బీసీలు తీసివేస్తే ఓన్లీ బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం మంది ఉన్నారు అనే వివరాలు కూడా మనకి ఇక్కడ డీటెయిల్డ్గా ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా సమగ్ర సర్వే ద్వారా ఇంత సమాచారాన్ని సేకరించడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం.